హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఈరోజు మనం శాతవాహనుల చరిత్రను గురించి తెలిపేటటువంటి ఆధారాల్లో భాగంగా శాసనాల గురించి చూస్తున్నాం. శాతవాహనుల చరిత్రను గురించి తెలిపే ఆధారాలలో ఒకటి ఏంటంటే శాసనాలు. శాతవాహనుల యొక్క చరిత్రను తెలిపే శాసనాలు ఏంటివి? ముఖ్యమైన వాటిని చూసినట్లయితే తొలి శాసనం 13వ శిలాశాసనం. ఈ 13వ శిలాశాసనం అశోకుడు వేయించడం అనేది జరిగింది. ఎవరు వేయించారు? అశోకుడు. మౌర్య సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తి అయినటువంటి అశోకుడు వేయించినటువంటి 13వ శిలాశాసనం శాతవాహనుల గురించి తెలియజేసినటువంటి తొలి శాసనం. తర్వాత నానాగఢ్ శాసనం. ఈ నానాగఢ్ శాసనం మొదటి శాతకర్ణి యొక్క భార్య అయినటువంటి దేవి నాగానిక వేయించడం అనేది జరిగింది. ఎవరు వేయించారు? దేవి నాగానిక. దేవి నాగానిక. తర్వాత కన్వేరి శాసనం. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుని యొక్క తమ్ముడైనటువంటి కన్వుడు వేయించినటువంటి శాసనమే కన్వేరి శాసనం. ఎవరు వేయించారు? కన్వుడు వేయించాడు. కన్వుడు శాతవాహన సామ్రాజ్యం యొక్క రెండవ రాజు, శ్రీముఖుని యొక్క తమ్ముడు. నాసిక్ శాసనం. శాతవాహన సామ్రాజ్యంలో గొప్ప రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి శాసనమే నాసిక్ శాసనం. గౌతమి బాలశ్రీ వేయించినటువంటి శాసనం నాసిక్ శాసనం. మేకధోని శాసనం. శాతవాహన చక్రవర్తుల్లో చివరి వాడైనటువంటి 3వ పులోమా వేయించినటువంటి శాసనం మేకధోని శాసనం. ఎవరు వేయించారు? 3వ పులోమావి. 3వ పులోమా వేయించినటువంటి శాసనమే మేకధోని శాసనం. అతిగుంప శాసనం కళింగ పాలకుడైనటువంటి కారవేలుడు వేయించడం అనేది జరిగింది. అతిగుంప శాసనం ఎవరు వేయించారు? కారవేలుడు వేయించాడు. తర్వాత జునాగఢ్ శాసనం. జునాగఢ్ శాసనాన్ని వేయించినటువంటి రుద్రదాముడు జునాగఢ్ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. రుద్రదాముడు.